చూడు బాబు, వ్యాపారం ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకో. ఈ 150 రూపాయల బ్లాంకెట్ని 3000కి అమ్మేస్తా. బ్లాంకెట్లు బాబు, బ్లాంకెట్లు. చలికాలంలో చక్కగా వెచ్చదనాన్నిచ్చే బ్లాంకెట్లు, రగ్గులు మా దగ్గరున్నాయి బాబూ. అన్నీ చవకే. చాలా చాలా చవక చవక చవక. ఓయ్ బాబు ఆగు. హో షిట్, బికారోడొచ్చాడు. ఎవర్రా బికారోడు? ఇంకెవడు? నువ్వే. ఇలాంటి బ్లాంకెట్లు కొనగలవేంటి? ముందు రేటు చెప్పరా, కొనగలవా లేదో చెప్తా. రేటు తెలిస్తే జడుచుకుంటావు, కొనలేవులే. పక్కకెళ్ళాడుకో. ఆఫ్టర్ ఆల్ బ్లాంకెట్ కొనలేదనుకుంటున్నావా? చెప్పరా, చెప్పు. ఎంత కావాలంటే అంత పెడతా. చూస్తే బికారోలో ఉన్నావు, నీకంత సీనుందా? బికారోడు అంటే మర్యాదగా ఉండదు. సరే, కొనడానికి ముచ్చట పడుతున్నావు కదా, 3000 ఇచ్చి తీసుకెళ్ళు. ఏంటి 3000? చెప్పాను కదా తమ్ముడు, ఇది కొనే టైప్ కాదు, బేరాలాడే బికారోడని. చెప్పానా నన్ను బికారోడు అనద్దని? అయితే 3000 ఇచ్చి బ్లాంకెట్ తీసుకో. అంటే నువ్వెంత అంటే అంత ఇచ్చేయాలా? ఏమనుకుంటున్నావు అసలు? ఇది బ్రాండెడ్ సరుకు, నీలాంటోడు కొనలేడు. ఎల్లు. అయితే తగ్గించనంటావు? కాదు కాదు, నువ్వు కొనలేవు అంటున్నా. చేతిలో చిల్లిగా ఉండదు, బ్రాండెడ్ సరుకులు కొనేయడానికి వచ్చేస్తారు బేకారోళ్ళు. బేకారోడు అనద్దని చెప్పానా? సర్లే, నువ్వు ఎలాగో కొనలేవు అని పక్కకెళ్ళు, వచ్చే బేరాలు తిరగొట్టుకో. దీని రేటు 3000 కదా అన్నావు? 4000 ఇస్తా. 4000 నీ జీవితంలో ఎప్పుడు చూసుండవు. ఖతం. సరే ఇవ్వు. ఇదిగో తీసుకో, బ్లాంకెట్ ఇవ్వు. ఇదిగోండి సార్, ఈ చలికాలాలు ఈ బ్లాంకెట్ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోండి సార్. చూసావుగా, ఇలా అమ్మాలి. పద, ఇంకో బేరం చూసుకుందాం.